అందరికీ నమస్కారం. ఈరోజు మనం మేషరాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి. మేషరాశి వారికి ఫిబ్రవరి మాసంలో 10, 11, 12, 13 తారీఖుల్లో మేషరాశి వారు వీరు ఎదుర్కోబోయేటటువంటి కొన్ని అంశాలు, అలాగే వీరి జీవితంలో వచ్చేటటువంటి మార్పులు, వినేటటువంటి శుభవార్తలు, చేసుకోవాల్సినటువంటి దేవతా పరిహారాలు ఇవన్నీ కూడా క్లియర్గా అయితే ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. మరి మేషరాశి వారు కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చేటటువంటి ఒక చిన్న లైక్ అనేది నా ఛానల్ గ్రోత్కు చాలా బాగా ఉపయోగపడుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం అనేది మీకు తప్పకుండా ప్రారంభమైనట్లుగా అనిపిస్తుంది. అంటే ఈ రాశి వారికి గత కష్టాల వెనుక దాగి ఉన్నటువంటి దైవ రహస్యం అనేది మీ జీవితంలో అనుభవించినటువంటి బాధలు అసలు సాధారణమైనవైతే కానే కావు. ఇతర రాశుల కంటే కూడా ఎక్కువగా మానసిక ఒత్తిడి, ఒంటరితనం, అన్యాయం, నమ్మక ద్రోహం ఇవన్నీ కూడా ఎదుర్కొంటున్నటువంటి ఒకే ఒక్క రాశివారు మీరే. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసినట్లయితే స్పష్టంగా చెప్పవచ్చు, మీరు ఎంత మంచిగా ఉండాలని చెప్పి మీరు ప్రయత్నిస్తున్నా, ఎంత నిజాయితీగా మీరు వ్యవహరించినా చివరకు మిమ్మల్ని తప్పుగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు, ఇటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు చేసినటువంటి సహాయం గుర్తుపెట్టుకోకుండా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొని మీపై ఆరోపణలు చేసిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఇది మీ తప్పు కాదండి, ఇది మీ కర్మ కూడా కాదు, ఇది దైవ ప్రణాళిక అనమాట. అంటే మీకు శని ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. శని ఎప్పుడూ కూడా నేరుగా ఫలితం అనేది ఇవ్వడు. శని భగవానుడు ఏంటంటే ముందుగా పరీక్షిస్తాడు, ఓపికను కొలుస్తాడు, మనసు ఎంత బలంగా ఉందా లేదా అనేది కూడా చూస్తాడు. అందుకే మీ జీవితంలో ఒక దశలో గమనించినట్లయితే మీకు అన్నీ ఉన్నప్పటికీ కూడా సంతృప్తి లేదు. ఎన్ని ప్రయత్నించినా ఫలితాలు రాలేదు. ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకున్నట్లుగా మీకు అనిపించలేదు. ఇవన్నీ కూడా జరిగాయని అని చెప్పి మీకు అనిపిస్తే తప్పకుండా మీ మనసులో అయినా అనుకోండి, రాత్రి వేళలో ఎవరూ లేని చోట కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఎవరికీ చెప్పుకోలేనంత బాధ మీ గుండెల్లో దాచిపెట్టుకున్నారు. బయట నవ్వుతూ కనిపించిన లోపల పూర్తిగా విరిగిపోయినటువంటి మనస్తత్వం మీదే. అయితే ఇవన్నీ కూడా చూసి భగవంతుడు మౌనంగా ఉన్నాడని చెప్పి మీరు అనుకుంటున్నారు. కానీ అసలు నిజం ఏమిటంటే దైవం మిమ్మల్ని అన్నింటినీ కూడా, అన్ని సమస్యలకు కూడా మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అని చెప్పి పరీక్షించాడు. మీరు సిద్ధంగానే ఉన్నారు, అన్నింటినీ భరించారు, అన్ని సమస్యలను కూడా ఓర్చుకున్నారు. అయితే మీకు గొప్ప బహుమతి అనేది భగవంతుడు ఇవ్వబోతున్నాడు. మీరు గొప్ప మార్గదర్శకులుగా చాలామందికి, అంటే మీరు పడినటువంటి ప్రతి కష్టాన్ని కూడా ఇలా ఉంటుంది ఈ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఏదో ఒక రోజులో భగవంతుడు మనకి ఇస్తాడని చెప్పి మీరు ధైర్యంగా ఉండడమే కాకుండా ఎదుటి వ్యక్తులకు కూడా ధైర్యాన్ని అందిస్తూ ఉంటారనమాట. మీలో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగించడానికి కూడా ప్రతి నష్టం అనేది మీకు కలిగించి భగవంతుడు మిమ్మల్ని మరింత ఎక్కువగా సిద్ధంగా ఉంచేలాగా అన్నిటికీ కూడా అన్నీ నేర్చుకునే విధంగా చేశాడండి. కొన్ని సృష్టమైనటువంటి సంకేతాలు కూడా రావడం అనేది మీకు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే కష్టాలు కూడా ముగిసే ముందండి మీకు మనసులో జరిగేటటువంటి కొన్ని అంతర్గతమైనటువంటి మార్పులు కూడా ఎలా ఉంటాయంటే, కష్టాల ముగింపు ఎప్పుడూ కూడా బయట కనిపించేటటువంటి సంఘటనలతో మొదలవన్నమాట. ముందుగా మనసులో ఒక మార్పు అనేది వస్తుంది. మీ జీవితంలో అంటే ఏదో ఒక విధంగా మార్పు అనేది వచ్చినట్లు మీకు అనిపిస్తుంది. మీరు గమనిస్తే ఇటీవల కాలంలో చాలా విషయాలపై మీరు మౌనంగా మారిపోయారండి. ముందులాగా ప్రతి విషయానికి కూడా ఎక్కువగా స్పందించడం లేదు. ఎవరేమనుకుంటే మాకేంటని చెప్పి మీరు నెమ్మదిగా ఉంటున్నారు. ఇదైతే మీరు చేసే నిర్లక్ష్యం కాదండి, ఇది మీలో వచ్చినటువంటి పరిపక్వత. ముందు చిన్న విషయాలకు కూడా మీ మనసు చాలా బాధపడేటటువంటి స్వభావం. మీరు ఇప్పుడు ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. అంటే ఎవరైనా ఏదన్నా అంటే వెంటనే దాని గురించి ఆలోచిస్తూ ఉండడం, బాధపడుతూ ఉండడం, ఒత్తిడికి గురవుతూ ఉండడం అటువంటివి జరిగాయి అన్నమాట. అయితే మీలో ఉన్నటువంటి బాధ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఏంటంటే అది బయటకు రావడం లేదు. మీ మనసు బలపడుతున్నటువంటి సమయం అనమాట. అదొక సంకేతం. భగవంతుడు మీకు పెద్ద మార్పు అనేది ఇవ్వబోతున్నాడు. ముందు మిమ్మల్ని మానసికంగా స్థిరంగా మారుస్తాడు భగవంతుడు. ఎందుకంటే మీరు పొందేటటువంటి అదృష్టాన్ని మోయడానికి కూడా మీరు సిద్ధంగా ఉండాలి కదా మరి. కాబట్టి ఒక ముఖ్యమైనటువంటి మార్పు ఏమిటంటే, మీరు ఇకపై ఎవరికీ కూడా మీ బాధలు చెప్పాలని చెప్పి మీరు కూడా అనుకోవడం లేదు. ముందుగా ఎవరో ఒకరు అర్థం చేసుకుంటారనేటటువంటి ఆశనే మీకు ఉండేదనమాట. అయితే ఇప్పుడు ఆ ఆశ కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఇది కూడా నిరాశ కాదండి, మీ యొక్క ఆత్మకు భగవంతుడు ఇచ్చేటటువంటి గొప్ప ధైర్యం. ఈ రాశి వారి కష్టాల ముగింపు దగ్గరకు వచ్చేసరికి పాత మనుషులపై కూడా ఆసక్తి తగ్గుతుంది. అంటే పాత సంబంధాలపై ఆకర్షణ తగ్గుతుందన్నమాట. కొంతమంది ఎందుకో మీకు దూరంగా అనిపించినట్లు అనిపిస్తుంది. ఇది సహజం, ఎందుకంటే మీరు కొత్త దశలోకి అడుగు పెడుతున్నారు కదా. కాబట్టి పాత విషయాలు, పాత బంధాలు, అలాగే అంటే ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో అవన్నీ కూడా మీకు గుర్తుకు రావు. బయట వాళ్ళకు మీరు మారిపోయినట్లుగా అనిపిస్తారు, కానీ నిజానికి మీరు ఏంటంటే మీ యొక్క నిజస్వరూపాన్ని, మీ నిజస్వరూపంతోనే మీరు ఎప్పుడూ కూడా ఉంటున్నారు. కష్టాల ముగింపుకు ముందు వచ్చేటటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి దశ భగవంతుడి అనుగ్రహం అనేది మీపై ప్రత్యక్షంగా కనిపించబోతుంది. ఇది పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం. పరమేశ్వరుడు ఒక రక్షణ కవచంలా ఉండబోతున్నాడు. కాబట్టి మీకేంటంటే మీలో ఉన్నటువంటి ధైర్యాన్ని ఆయన బయటకు తీసుకురావడానికి
అనేక రకాల సందర్భాలు మీకు తారసపడ్డాడు. అయితే ఒక మంచి బంధాన్ని కూడా మీకు కలపబోతున్నాడండి. చాలా కాలం మీరు మౌనంగా బాధను భరించారు, ఇతరులకు నష్టం చేయకుండా మీ బాధను మీలో దాచుకున్నారు. ఈ లక్షణమే భగవంతుడికి మీ వైపు మిమ్మల్ని మీ మనసును ఆకర్షించేలాగా చేసింది. ఇప్పుడు మీ జీవితంలో పరమేశ్వరుడు ప్రభావం సృష్టంగా పనిచేయడం మొదలవబోతుంది. మీరు గమనిస్తే ఇటీవల రోజుల్లో మీరు ఎక్కువగా శివ అనే పేరు మీరు ఎక్కువగా వినిపిస్తూ ఉండడం, శివాలయాలు ఎదురవడం, ఎక్కడో ఒక చోట పరమేశ్వరుడు గురించి మాట్లాడుకోవడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. ఇవన్నీ యాదృచ్ఛికం కాదండి, మీపై ఆయన దయ పడిందని చెప్పేటటువంటి సంకేతం. ఆయన దయ, ఆయన కృప ఎప్పుడూ కూడా ఒక్కసారి ఒక అద్భుతంలా వస్తూ ఉంటాయి. కాబట్టి మీ చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ శక్తులన్నీ కూడా భగవంతుడు తొలగించబోతున్నాడు. మీకు హాని కలిగించేటటువంటి దశ నుండి మిమ్మల్ని బయటపడేలా చేయబోతున్నాడు. అయితే ఇలా చేస్తున్నప్పుడు ఏంటంటే మీకు ఒక అసహనం అనేది ఏర్పడుతుంది. ఆ తర్వాత మాత్రం తప్పకుండా శాంతి ఇస్తాడండి భగవంతుడు. పరమేశ్వరుడి అనుగ్రహంతో ఒకసారి లేచారంటే మరలా మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఆయన ఇచ్చేటటువంటి ఐశ్వర్యం గొప్పగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇచ్చేటటువంటి ఐశ్వర్యం అనేది చాలా ఎక్కువగా, అంటే మనకి ఇచ్చినప్పుడు మనం దాన్ని జాగ్రత్త చేసుకోవాలి. పరమేశ్వరుడు ఐశ్వర్య ప్రదాత. అలాగే మీకు ఎక్కువగా నంది, తెలుపు, అలాగే గంట, ఇవన్నీ కూడా కలలో కనిపిస్తూ ఉంటాయి. అది కూడా భగవంతుడి సంకేతమే. మీ కష్టాలు ముగిసే దశకు రాబోతున్నాయని చెప్పేటటువంటి సంకేతం. అలాగే మరొక సంకేతం ఏంటంటే లేనిపోని కొంతమంది ఆగిపోయినటువంటి పనులు, అలాగే ఇవన్నీ కూడా కదలడం మీకు కనిపిస్తుంది. పెద్ద దారిని మీకు చూపిస్తాడు భగవంతుడు. ఇది అదృష్టం కాదండి, దైవానుగ్రహం. అలాగే మీకు కోరని చోట నుండి మీకు సహాయం రావడం, మీరు ఎవరిని అడగనటువంటి సందర్భంలో ఎవరో ఒకరు ముందుకొచ్చి నేను మీకు సహాయం చేస్తానని చెప్పడం, ఒక మానవ రూపంలో దైవ సహాయం అనేది మీకు అందుతుందని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ఆ సహాయాన్ని తిరస్కరించకండి. ఈ యొక్క సంకేతాలు మీకు కనిపిస్తే మిగతా సంకేతాలు కూడా త్వరలో మీకు తప్పకుండా ప్రత్యక్షమవుతాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కష్టాల ముగింపు అనేది తప్పకుండా ఉందని చెప్పుకోవాలి. ఇక ఎస్ అనేటటువంటి అక్షరంతో ఉన్నవారు మీ జీవితాన్ని ఎలా మార్చబోతున్నారు, అలాగే వారి జీవితంలో వారి యొక్క ప్రభావం అనేది మీకు ఏ విధంగా ఉపయోగపడబోతుంది, అసలు మీ యొక్క జీవితంలో కీలకమైనటువంటి పాత్ర అనేది ఆ ఎస్ అనేటటువంటి పేరుతో ఉన్న అక్షరం వారు ఎలా పోషించబోతున్నారనేది తెలుసుకుందాం. ఒక ఏదైనా కానీ ఒక సంఘటనగా జరగవచ్చు. ఈ ఎస్ అనేటటువంటి అక్షరం ద్వారా ఉన్న వ్యక్తి మీ జీవితంలో ఒక నిర్ణయం అనేది తీసుకునేటటువంటి వ్యక్తి అనమాట. ఈ నిర్ణయం అనేది మొదట మీకు కొంత భయంగా అనిపిస్తుంది, కానీ అది మీ భవిష్యత్తుకు మలుపు తీసుకురాబోతుందనే చెప్పుకోవాలి. మీ రాశి వారు ఏంటంటే ఈ దశలో కొన్ని దశల్లో మీరు వెనకడుగు వేయకండి. ఎందుకంటే భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం, ఈ ఎస్ అనేటటువంటి అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఏంటంటే మొదట మీకు సందేహం కలిగించే వ్యక్తులుగా ప్రవర్తిస్తారు. కాలక్రమేణా ఏంటంటే మీకు స్థిరత్వాన్ని, మీకు ఒక గుర్తింపు తీసుకురావడానికి, మీ మంచి స్థానాన్ని నిలబెట్టడానికి తీసుకొచ్చేటటువంటి వ్యక్తులుగా మీకు తప్పకుండా తారసపడతారు. మీరు అర్థం చేసుకుంటారు వాళ్ళని. అలాగే కొన్ని విషయాలను కూడా జాగ్రత్తగా గమనిస్తే మీరు ఎక్కువగా కష్టాలు ముగిసేటటువంటి సమయంలో ఉన్నప్పుడు మీకు ఒక సంకేతం కూడా భగవంతుడు ఇస్తాడు. అలాగే ఇది ఊహ కాదండి, ఇది అనుభవంలోకి రాబోతున్నటువంటి సత్యం. ఇక మీ ఇంటి తలుపు తట్టేటటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి వెనుక దైవ ఉద్దేశం దాగుందని తెలుసుకోండి. మీ జీవితంలో ఒక కీలక దశకు వచ్చేసరికి భగవంతుడే ప్రత్యక్షంగా మీకు కనిపించిన అవసరం లేదు. మనుషుల రూపంలో సందేశాన్ని ఇస్తాడు. ఒక పక్షుల రూపంలో, పసిపిల్లల నవ్వుల రూపంలో, ఏదో ఒక తెలియనటువంటి వ్యక్తి వల్ల సహాయము, ఇట్లా ఊహించని సమయాల్లో ఊహించని విధంగా ఏదో ఒక విధంగా మన ఇంటి తలుపు తడతాడు. అది స్నేహితుడై ఉండవచ్చు, బంధువై ఉండవచ్చు, పూర్తిగా కొత్త వ్యక్తి అయి ఉండవచ్చు. కానీ అతను లేదా ఆమె వాళ్ళు తీసుకొచ్చే మాటలు, సమాచారం, ఆలోచన మీ జీవిత దిశను పూర్తిగా మార్చేస్తాయి. ఆ వ్యక్తి రాకకు ముందు మీ మనసులో ఒక రకమైనటువంటి అలజడి కూడా ఎదురవుతుంది. ఎందుకో తెలియనటువంటి అసంతృప్తి, ఆలోచనల గందరగోళం మీకు బాగా పెరుగుతుంది. ఇది ఆ వ్యక్తి యొక్క శక్తి మీ జీవితాన్ని తాకేటటువంటి సంకేతం. ఇక మీరు చాలాసార్లు అవకాశాలను అనుమానంతో చూశారు. ఎందుకంటే గతంలో మోసాలు మీకు ఎదురయ్యాయిలేండి. మీరు ఎక్కువగా ఈసారి ఏంటంటే వచ్చేటటువంటి కొత్త వ్యక్తులతో ఏంటంటే పరిచయాలను ఎక్కువగా ఇష్టపడతారు, కానీ కొంత అనుమానంగా కొంచెం మీరు అనుమానిస్తారు. అయితే ఇది మీకు సాధారణంగా అనిపిస్తుంది. వాళ్ళ మాటలు మీ మనసులో పూర్తిగా నాటుకుపోతాయండి. కొన్ని రోజుల తర్వాత అవే మాటలు మీకు పదే పదే గుర్తుకు రావడం స్టార్ట్ అవుతాయి. అయితే మీరు ఆలోచనలో పడిపోతారు. ఇది అదృశ్యంగా అంటే ఏదో జరిగింది అన్నట్లుగా కాకుండా ఆ వ్యక్తి యొక్క మాటలు మీకు పదే పదే గుర్తొస్తాయి. అలాగే మీ యొక్క ప్రతి మాట తీరు, వాళ్ళ మాట తీరు పదే పదే ఆలోచనలు పెడతారు. తర్వాత వాళ్ళ మాటలను ఒకసారి ఆలోచిస్తే మీ కష్టాల ముగింపుకు తప్పకుండా వాళ్ళు ఇచ్చినటువంటి సలహా అనేది బాగా ఉపయోగపడిందేమో అన్నట్లుగా మీకు అనిపిస్తుంది. అకస్మాత్తుగా మీకు ధైర్యం పెరుగుతుంది. పరమేశ్వరుడి అనుగ్రహం మీపై ఎక్కువగా కనిపిస్తుంది. ఇక మీరు గమనించవచ్చు, కొన్ని విషయాల్లో మీ యొక్క ప్రమేయం లేకుండా కొన్ని జరిగిపోతూ వచ్చాయండి. అంటే మీరు ఎవరూ కూడా ఏంటనేది తెలుసుకోకుండానే కొంతమంది వ్యక్తులు మీ మాటలు నమ్మే
మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే సహాయం చేయాలని చెప్పి మీ ముందుకు రావడం, ఇది కూడా ఏంటంటేనండి భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప, అంటే మీకు ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భగవంతుడు మీకు ఏదో ఒక విధంగా సహాయాన్ని చేస్తూ వచ్చాడు. ఇక అదృష్టం అనేది మీకు లేకపోయినా అదృష్టాన్ని సృష్టించి మరీ ఇస్తున్నాడు అనమాట. ఇక ఇతరులకు హాని చేయడానికి కాకుండా మీ యొక్క హక్కులను మీరు కాపాడుకునేటటువంటి గొప్ప వ్యక్తులు అనమాట. అంటే ధనం మీద కాకుండా మీరు చేసేటటువంటి పనుల మీద మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారండి. కొంతమంది ఏంటంటే ఏదో పని చేశామా అన్నట్లుగా ఉంటారు, ధనం వస్తే చాలనుకుంటారు. కానీ మీరేంటంటే ధనంతో పాటు పేరు ప్రతిష్టలు, అలాగే మీరు చేసినటువంటి పనికి మంచి గుర్తింపు వస్తే చాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక మీరు ఇక నుండి ఏంటంటే ఆర్థిక పరమైనటువంటి సమస్యలను అస్సలు ఎదుర్కోరండి. ఎందుకంటే మీకు ధనాదాయం అనేది మరింత ఎక్కువగా పెరగబోతుంది. ఒక విచిత్రమైనటువంటి దశ అనేది ఈ 4 రోజుల్లో ప్రారంభమవుతుంది అనమాట. పాత జ్ఞాపకాలు మరలా మీకు గుర్తుకు రావడం, మీరు మర్చిపోవాలనుకున్నటువంటి సంఘటనలు, వ్యక్తులు అవన్నీ కూడా మీ మనసుకు ఒకసారి గుర్తుకు రావడం ఇవి జరుగుతాయి. మిమ్మల్ని కాస్త బాధ పెట్టడానికి ప్రయత్నించినప్పటికీ అది పూర్తిగా ఆ బాధను బయటకు తీసేసి మీ మనసును ప్రశాంతంగా ఉంచడానికి భగవంతుడే ఒక అవకాశాలను మీకు సృష్టించి ఇవ్వబోతున్నాడని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఉన్నటువంటి పాత రోజులను ముగిసే రోజులుగా తీసుకొస్తున్నాడు భగవంతుడు. మీ బాధను మీరు అనుభవించవలసినటువంటి రోజుల నుండి మిమ్మల్ని కొంచెం బయటపడవేయడానికి ఆయనే స్వయంగా వస్తున్నాడు. కొంతమందితో సంతోషంగా గడపాలనిపిస్తుందండి. ఇవన్నీ కూడా ప్రతి మనిషికి కూడా ఏంటంటే సహజంగా అనిపించేటటువంటి ఆలోచనలు. అయితే మీరేంటంటే ఎవరైతే మీ నుండి దూరం అవుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళని మరలా మీరు కలుసుకుంటారు. అయితే ఈ 4 రోజుల్లో మీ యొక్క సంకేతాలు, అంటే ఇప్పుడు చెప్పినటువంటి ప్రతి సంకేతం కూడా ఒక మనిషి రూపంలో మీకు ఏదో ఒక రకంగా ప్రభావం అనేది భగవంతుడు చూపించబోతున్నాడు. అనవసరమైనటువంటి వాదనలకు దూరంగా ఉండండి, కోపాన్ని పెంచుకోకండి, ఇతర వ్యక్తులను తప్పు పట్టకండి. ఎందుకంటే ఈ రోజులో మీ యొక్క మనస్థితి అనేది మీకు రాబోయే కాలానికి సూచన ఇస్తుందన్నమాట. భగవంతుడు మీ ఆలోచనలు గమనిస్తాడు. అలాగే మీ యొక్క ఆలోచన అనేది మీ మనసులో బలంగా ఉండబోతుంది. అది ఉద్యోగం, వ్యాపార సంబంధం, అలాగే వ్యాపారం, అలాగే వివాహానికి ఇటువంటి ఏదైనా కానీ మార్పులు అనేవి రకరకాలుగా జరుగుతాయి. ఆ ఆలోచనలను నిర్లక్ష్యం చేయకండి. అది భవిష్యత్తుకు తప్పకుండా మీకు ఒక సూచన అని అర్థం చేసుకోండి. అలాగే ఏదైనా మీకు ముందుకు ఒక అవకాశం వస్తే అది చిన్నదా పెద్దదా అనేది అర్థం చేసుకోకుండా వెంటనే దాన్ని వద్దని చెప్పి అనకండి. అది ఏ అవకాశమైనా కానీ మీరు ఉపయోగించుకోవడానికి అయితే తప్పకుండా ప్రయత్నించండి. ఇక మీ జీవితంలో నెమ్మదిగా కానీ బలంగా కానీ ఒక మార్పు అనేది తప్పకుండా ఈ 4 రోజులు మొదలవడం మీరు తప్పకుండా చూస్తారు. అయితే ఒక్కరోజు జరిగేటటువంటి అద్భుతం కాదండి, ముందు రోజుల్లో ఏదైనా జరగవచ్చు. కాబట్టి దేనికైనా కానీ కాస్త ఓర్పు సహనంగా ఉండండి. కుటుంబ బరువు బాధ్యతలు మరింత ఎక్కువగా పెరగబోతున్నాయండి. అలాగే ప్రేమికులకు కూడా చాలా అనుకూలమైనటువంటి రోజులు. మీ బంధం అనేది మరింత ఎక్కువగా బలపడబోతుంది. ప్రేమికులకు చాలా అనుకూలమైనటువంటి రోజులండి. గతంలో ఏదైనా గొడవలు జరిగినా, విడిపోయి ఉన్నా కానీ తిరిగి మరలా మీ బంధం అనేది చక్కగా కలిసిపోయి ఇంట్లో కూడా పెద్దలకు చెప్తే మీ ప్రేమకు సంబంధించినటువంటి విషయాలను మీరు పెళ్లి దాకా తీసుకువెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దేనికైనా కానీ ఓపికగా ఉండనండి. అలాగే కష్టాలు పూర్తిగా పోకపోయినా మిమ్మల్ని కృంగతీసేలాగా కాకుండా ఆర్థిక పరంగా కావచ్చు, లేదంటే ఏ విషయంలోనైనా కానీ సానుకూలమైనటువంటి మార్పులు మీకు కనిపిస్తాయి. ఒక అవకాశం అనేది మీకు అద్భుతంగా మారుతుంది. అది మీకు చాలా అద్భుతంగా ముందు రోజుల్లో పనికి వస్తుంది. అంతేకాకుండా మీ జీవితంలో కనీ విని ఎరగనటువంటి ధనలాభం కూడా మీకు కలుగుతుంది. మిమ్మల్ని కొంతమంది వ్యక్తులు మెచ్చుకుంటారు. ప్రమోషన్స్ అనేవి రావడం, ఊహకు అందనటువంటి విషయాలు జరగడం జరుగుతాయి. ముఖ్యంగా మీకు ఎక్కడైతే గుర్తింపు రాలేదని చెప్పి మీరు నిరుత్సాహపడ్డారో అక్కడే మీకు గుర్తింపు వస్తుంది. ఎవరైతే కాదన్నటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులు మరలా మీ దగ్గరకు వస్తారు, మీ ద్వారా సహాయాన్ని కోరుకుంటారు. అయితే ఈ రోజును మొదలు ఈ 4 రోజులు మీరు చాలా జాగ్రత్తగా కూడా ఉండాలండి. అవకాశాలు అనేవి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అన్ని దిక్కుల యొక్క ప్రయాణాలు అనేవి మీకు సురక్షితంగా ఉన్నాయి కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో ఉదయం సాయంత్రం చక్కగా దీపారాధన చేసుకోండి. అలాగే మీరు చేసుకోవాల్సినటువంటి ఒక చిన్నపాటి పరిహారం కూడా ఉందండి. అదేంటంటే ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసేటప్పుడు టీవీలో కానీ ఫోన్లో కానీ మీకు ఏదైతే ఇష్టదైవం ఉందో ఆ ఇష్టదైవానికి సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ నామం కానీ పెద్దగా, అంటే ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి శక్తులు బయటకు వెళ్ళిపోయే విధంగా చేసుకోండి. పరమేశ్వర ఆరాధన ముఖ్యంగా చాలా జాగ్రత్తగా శివాలయానికి వెళ్ళి చక్కగా అభిషేకం చేయించుకోండి. అలాగే పరమేశ్వర ఆరాధన ఇంట్లో తప్పకుండా చేసుకోండి. పరమేశ్వరుడు యొక్క నామం అనేది ఉచ్చరించేలా చూసుకోండి. ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో ఎటువంటి గొడవలు లేకుండా చూసుకోండి. కుటుంబంలో ఉన్నటువంటి ఒత్తిళ్ళు, అలాగే గొడవలు, ఒకరినొకరు అర్థం చేసుకోకుండా విడిపోయినటువంటి
ఏదైతే జీవిత భాగస్వామి తరపు నుండి ఉన్నటువంటి గొడవలు ఇవన్నీ కూడా సమసిపోతాయండి. చక్కగా ఒకరినొకరు అర్థం చేసుకొని చాలా పీస్ఫుల్గా గడిచిపోయేటటువంటి రోజులనే చెప్పుకోవచ్చు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆచితూచి ఖర్చుల విషయంలో వ్యవహరించాలని చెప్పుకోవచ్చు. కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలనుకుంటే 4 రోజులు ఎప్పుడైనా మొదలు పెట్టుకోవచ్చు. అద్భుతమైనటువంటి రోజులు. అలాగే సూర్యారాధన చేసుకోండి. ఇక ఇంట్లో దీపారాధన అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ 4 రోజులు ఎప్పుడైనా కానీ మీరు కనీసం ఎవరికైనా పేదవాళ్ళు కనిపిస్తే వాళ్ళకి ఏదో ఒక విధంగా సహాయం చేయండి. తమలపాకు చెట్టు చక్కగా ఇంట్లో తమలపాకు చెట్టు పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఒక శుక్రవారం పులి మీద దుర్గాదేవి ఉన్నటువంటి అమ్మవారి యొక్క దర్శనం అనేది మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇంట్లో కూడా పులి మీద ఉన్నటువంటి దుర్గాదేవి ఉన్నటువంటి ఒక బొమ్మను చక్కగా ఒక ప్రతిమను విగ్రహాన్ని చక్కగా ఇంట్లో ఉంచుకోండి. అమ్మవారి దర్శనం అనేది మీకు బాగా శుభప్రదంగా ఉంటుంది. అలాగే మీకేంటంటే ఆ యొక్క అమ్మవారి యొక్క దర్శనం అనేది కూడా చాలా అంటే చాలా మంచి మార్పులు తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ఇక ఈ రాశివారు తప్పకుండా అమావాస్య రోజున మీకు వీలుంటే కాళహస్తి వెళ్ళి చక్కగా రాహుకేతువుల యొక్క పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం అనేది కూడా మీకు బాగా ఉపయోగపడుతుందండి. ఇంట్లో చేపల తొట్టి ఒకటి ఉంటే మంచిదనమాట. కాబట్టి చేపల తొట్టి ఉంటే ఇంట్లో చక్కగా పెట్టుకోండి. అలాగే ఎరుపు రంగు మీరు అస్సలు వాడకండి. అలాగే నలుపు రంగు కూడా అస్సలు వాడకండి. ఇక శనివారం నాడు నవగ్రహాలకు అభిషేకం, శనిదేవుడికి తైలాభిషేకం చేయించుకోండి. ఈ విధంగా చేసి చూడండి. 3 వారాలు అయితే ఆదివారం కానీ మంగళవారం కానీ గ్రామ దేవతలకు 32 నిమ్మకాయలతో ఉన్నటువంటి మాలను చక్కగా దండ చేసి అమ్మవారికి ఏ గ్రామ దేవతకైనా కానీ పర్వాలేదు చక్కగా 3 వారాల పాటు ఏదైనా ఆదివారం కానీ మంగళవారం కానీ సమర్పించుకోండి. ఈ విధమైనటువంటి పరిహారాలు తప్పకుండా చేసుకోండి. ఇవి చేస్తేనే మా జీవితం బాగుపడుతుందా అనే విధంగా కాకుండా ఇవి చేస్తే మా జీవితంలో ఏదైనా మార్పు వస్తుంది, మంచి జరుగుతుంది అనేటటువంటి నమ్మకంతో చేయండి. భగవంతుడిపై భారం వేయండి. ఈ విధంగా చేసి చూడండి. మీ నమ్మకమే మీ బలం అవుతుంది. ఈ విధమైనటువంటి విధి విధానాలు పనులు చేసుకుంటూ మీ జీవితాన్ని ముందు రోజుల్లో రాబోయేటటువంటి మరిన్ని ఆనందాలను సంతోషంగా ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ